కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా! సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి. మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే సో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే మీరు చూసారు కదా, నేను వచ్చేసి ఒక మొబైల్ అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి రెడ్మీ A5కి సంబంధించింది. సో యాక్చువల్లీ ఇదైతే నా కంటెంట్ కాదు, బట్ నా సబ్స్క్రైబర్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు. సో తక్కువ బడ్జెట్లో ఉంటుంది కదా, ఫ్యామిలీ పర్పస్ అయినా ఇంట్లోకైనా తీసుకుంటారు, లేదా వాళ్ళ కోసమైనా తీసుకుంటారు, హెల్ప్ అవుతుందని అయితే ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో పూర్తిగా అయితే వీడియో అయితే చూడండి. సో ఇదైతే మీ ముందు అన్బాక్సింగ్ చేద్దామైతే తీశాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి రెడ్మీ A5కి సంబంధించింది. సో ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్, ఓకేనా. సో దీంట్లో వచ్చేసి 3 కలర్స్ అనేది ఉంటుంది. సో బట్ నాకు బ్లాక్ కలర్ ఇంట్రెస్ట్ కాబట్టి సో నేను బ్లాక్ అనేది తీసుకున్నాను. సో విత్ గోల్డ్ షైనింగ్ అయితే మంచిగా కెమెరా అనేది కూడా బాగా ఉంటుంది. సో చూడండి ఒకసారి. సో చూశారు కదా, ఇది వచ్చేసి రెడ్మీ A5కి సంబంధించింది. సో మొబైల్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే కెమెరా కూడా అయితే చూపెట్టాను కదా. సో డిజైన్ పరంగా సైడ్ అంతా చూసుకుంటే మనకి సో ఇదైతే చాలా నచ్చింది నాకైతే. ఎందుకంటే ఈ పీస్ అనేది చాలా సన్నగా ఉంది, అంత లావుగా అయితే ఏం లేదు. సో సైడ్ ఇక్కడ మనం చూసుకుంటే అయితే వెనకాలైతే డ్యూయల్ కెమెరా అయితే వస్తుంది మనకి. సో ఫ్లాష్ లైట్ అనేది అయితే ఇలా అయితే ఉంటుంది. సో దీనికి సైడ్కి చూసుకుంటే ఏంటంటే మనకి పవర్ బటన్ ఒకటి అండ్ మనకి వాల్యూమ్ డిక్రీజ్ ఇంక్రీజ్ ఉన్నది. అండ్ దీనికి స్పీకర్ పరంగా చూసుకుంటే అయితే కింద అయితే ఇవ్వలేదు. సో ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. సో ఇది మనం జాక్ హెడ్సెట్ జాక్ అయితే ఇచ్చారు. సో మనకి స్పీకర్ పరంగా చూసుకుంటే ఏంటంటే సో దీనికి వచ్చేసి ఎబో అయితే ఇచ్చారు. చూసుకుంటే ఇక్కడ డ్యూయల్ స్పీకర్ కనిపిస్తుంది కదా, సో పైన అయితే ఇచ్చారు. సో ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే మనకి ఇది వచ్చేసి రాయల్ డిజైన్ 32 MP డ్యూయల్ కెమెరా అయితే ఇచ్చారు. సో బ్యాక్ అండ్ మనకి 120 Hz అండ్ ఇది వచ్చేసి మనకి మొబైల్ అనేది కూడా చాలా పెద్దగా ఉంటుంది. 6.88 డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ వచ్చేసి మనకి 8GB ర్యామ్ అయితే ఇది మనకి అప్ టు 8GB ర్యామ్ అయితే ఉన్నది. సో బట్ నేనైతే ఓన్లీ 4GB ర్యామ్ విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే తీసుకున్నాను. సో నాకు ర్యామ్ అంత అవసరం లేదు, ఇంట్లో పర్పసే కాబట్టి. అండ్ బ్యాటరీ పరంగా కూడా చూసుకుంటే మనకి 5200 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తారు మనకి. చెప్పాను కదా మీకు, బ్యాక్ వచ్చేసి 32 MP డ్యూయల్ కెమెరా అండ్ 8 MP వచ్చేసి మనకి సెల్ఫీ కెమెరా అనేది ఉంటుంది. అండ్ అలానే కాకుండా ఇది IP52 రేటెడ్ అండ్ సెక్యూర్డ్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఓకేనా. సో ఇక్కడ మనకి మొబైల్ అనేది ఉన్నది కదా, సో చూసుకుంటే ఇక్కడ మనకి సో ఇక్కడ ఈ బటన్ ఏదైతే ఉన్నదో సో ఈ బటన్కి అయితే మనము ఫింగర్ ప్రింట్ అనేది సైడ్ ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ అనేది చేసుకోవచ్చు. సో దీన్ని ఏమొచ్చేసి అయితే మనకి జస్ట్ బ్లాక్ 4GB బై 128GB స్టోరేజ్. సో మనకి ఇట్లా బాక్స్ ఓపెన్ చేసుకుంటే సో దీంట్లో అయితే మనకు వచ్చేసి ఛార్జర్ అనేది ఇస్తారు, ఓకేనా. సో ఛార్జర్ అయితే ఒకటి ఇస్తారు అండ్ మొబైల్ అయితే ఇస్తారు. సో అంతకన్నా ఏమి ఇవ్వరు దీంట్లో వచ్చేసి మనకి. అండ్ చెప్పాను కదా, ఇది 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇది అయితే. సో ఇది వచ్చేసి అయితే ఛార్జర్ కేబుల్ సంబంధించింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మేడ్ ఇన్ ఇండియాకి సంబంధించింది, MI బ్రాండ్. సో మనకి మొబైల్ అయితే ఇలా ఉంటుంది ఓపెన్ చేస్తే. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఇవన్నీ తెలిసినాయి కదా, మొబైల్ డేటా, వైఫై, సో ఇట్లా ఆప్షన్స్ అనేది ఇస్తారు. సో అండ్ మీరు సెట్టింగ్స్ పరంగా చూసుకుంటే ఏమైనా చెక్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడైతే చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి డిస్ప్లే బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం. సో మనం ఇట్లా చెక్ చేసుకుంటే సిస్టమ్ యాప్స్ అప్డేట్ ఏమైనా అప్డేట్ ఉంటే చేసుకోవచ్చు. స్క్రోల్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో అబౌట్ ఫోన్ అనేది ఉంటుంది. సో ఆండ్రాయిడ్ వర్షన్ పరంగా చూసుకుంటే ఏంటంటే ఇది 15 వచ్చేసి ఇది అప్డేటెడ్ వర్షన్. అండ్ ఇది ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్ వచ్చేసి 1 మార్చ్ 2025కి అయితే అయింది. సో మనం ఇప్పుడైతే ఒకసారి కెమెరా అయితే చెక్ చేద్దాము. సో కెమెరా బటన్ క్లిక్ చేస్తాం కదా, క్లిక్ చేసిన తర్వాత ఫోటో క్లారిటీ అనేది కూడా చాలా బాగా వస్తుంది. సో ఇది నేను జస్ట్ ప్రమోషన్స్ ఇట్లా రివ్యూ చేయడం మొబైల్స్ అనేది నేను ఏం చేయను. ఇది వచ్చేసి జస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ గురించి. బట్ ఏంటంటే నేను తీసుకున్న మొబైల్ మీ అందరికి కూడా కొంచెం ఫ్యూచర్స్ తెలిస్తే బాగుంటుంది అనేది చెప్తున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకోండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా జాబ్ అప్డేట్స్ గురించి కావాలి అంటే. సో ఫోటో అయితే క్యాప్చర్ చేశాను. సో ఇట్లా అయితే వస్తుంది, ఫోటో కూడా అయితే బాగానే వస్తుంది. అండ్ ఇప్పుడు మనం స్పీకర్ కూడా చూద్దాం ఒకసారి నార్మల్గా ఎలా వస్తుందో. సో క్లిక్ చేయగానే సో ఇలా అయితే వచ్చాయి. సో చూశారు కదా, ఇది వచ్చేసి మన ఛానల్కి సంబంధించింది. జాబ్స్ ఏమైనా ఉంటే వస్తాయి, చెక్ చేసుకోండి. అండ్ మీకు చూసుకుంటే చూడండి, ఏదైనా ఒక పాట అయితే ప్లే చేద్దాం ఒకసారి. సో చూడండి సాంగ్స్ కూడా బాగానే వస్తుంది ఇదైతే. సో స్పీకర్ అయితే ఇక్కడ ఉందని చెప్పాను కదా, ఇక్కడ బీట్ సాంగ్స్ అనేది కూడా బాగానే వస్తున్నాయి. సో దీనికైతే
సో, మొబైల్ తీసుకునేటప్పుడైతే ఇట్లా చెక్ చేసుకోండి. అన్ని ఫీచర్స్ అనేది ఉంటుంది. ఫోన్ అనేది స్లిమ్‌గా ఉండాలి. సో, నాకైతే ఇలానే ఇష్టం. సో, ఇదైతే మనకి కాస్ట్ వచ్చేసి 7,500 అయితే ఉంటుంది. మీకు అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో అయితే దొరుకుతుంది. సో, లేదా మీకు ఇక్కడ మనకి నార్మల్‌గా బజాజ్ ఎలక్ట్రానిక్స్, పై ఇంటర్నేషనల్ సో, అలా ఉంటాయి కదా! సో, వాటిలో అనేది కూడా మొబైల్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో, నాకైతే ఈ మొబైల్ అయితే వచ్చేసి ఓన్లీ 7,200కి అయితే వచ్చింది. సో, ఏందంటే కొంచెం నాకు పైలో ఆల్రెడీ కొంచెం ప్రొడక్ట్స్ అనేది బై చేశాను కాబట్టి, నాకు పాయింట్స్ అనేది ఉన్నాయి. పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అయి మనము అక్కడ పాయింట్స్ మన నెంబర్ చెప్తే వాళ్ళైతే చెక్ చేస్తారు. ఆ పాయింట్స్ రిడీమ్ చేసుకొని మనకి మొబైల్ అనేది ఇస్తారు. 7,500 ఇది. సో, కొంచెం ట్రై చేయండి. 7,500 అంటారు కానీ కొంచెం మీరు గట్టిగా అడిగితే ఒక 200, 100 ఏమన్నా తగ్గొచ్చు. ఓకేనా. గట్టిగా అడిగితేనే వాళ్ళైతే మనకి అప్రూవల్ తీసుకొని అయితే మనకి మామూలుగా కొంచెం డిస్కౌంట్ అనేది వస్తుంది. బట్ పక్కా ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎవరికైతే వస్తుంది. బట్ నాకైతే వచ్చింది. ఒక 300 అయితే నాకు సేవ్ అయినాయి. సో, ఇక్కడ చూసుకుంటే మనకి అమెజాన్ చూస్తున్నారు కదా! చెక్ చేసుకోండి. రెడ్మీ A5. సో, ఇక్కడొచ్చేసి మనకి A5 3 జీబీ ర్యాము, 64 జీబీ ఇంటర్నల్ అయితే 6,500కి అయితే వస్తుంది. సో, బట్ నాకైతే అది అంత అనిపియలేదు. ఒక 1000 రూపీస్ పెట్టుకుంటే రెడ్మీ A5 128 జీబీ 4 జీబీ ర్యామ్ అయితే తీసుకున్నాను. సో, కలర్ వచ్చేసి మనకి 3 కలర్స్ ఉంటాయని చెప్పాను కదా! సో, ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి మీకైతే ఇట్లా ప్రొడక్ట్స్ అనేది వస్తాయి. కలర్ పరంగా చూసుకుంటే ఇదైతే ఒక కలర్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉందో సో, వాళ్ళనేది తీసుకోవచ్చు. బట్ నాకైతే ఆ కలర్ ఇంట్రెస్ట్ లేదు. సో, దీన్నొచ్చేసి అయితే పాండిచ్చేరి బ్లూ అని అయితే అంటారంట. ఇదొచ్చేసి మనకి ఇంకొక కలర్. సో, ఇది బ్లాక్. సో, ఇది A4 బట్ A5 సేమ్ ఇట్లానే ఉంటుంది కలర్. సో, చూసారు కదా! సేమ్ ఉంటుంది బ్లాక్ అనేది. అండ్ ఇంకొకటొచ్చేసి ఇది గోల్డ్ కలర్ అయితే ఉంటుంది. సో, ఇది కూడా అయితే బాగానే ఉంటుంది షైనింగ్‌గా. సో, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే సో, వాళ్ళనేది తీసుకోవచ్చు. సో, ఇదైతే జస్ట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అసలేంటి అనేది మంచిగా బడ్జెట్‌లో మొబైల్ ఏది తీసుకోవాలని చాలామందికి తెలియదు కదా! సో, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫాదర్‌కి, మదర్‌కి కొనియడం గానీ, లేదా మీరే కాలేజ్ స్టూడెంట్స్ ఇట్లా ఉంటారు కదా! సో, వాళ్ళనేది తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం తెలుస్తుంది అని సో, వాళ్ళకి కూడా తెలిస్తే బావుంటుంది. అండ్ వచ్చేసి మనకి సో, మీతో నేనైతే నా హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియో అయితే చేశాను. సో, నేను ఎలాంటి మొబైల్ రివ్యూస్ అయితే చేయను. అండ్ జస్ట్ వచ్చేసి నేను మొబైల్ తీసుకున్న నా సంతోషం మీతో పంచుకోవాలని నేనైతే చేశాను ఫ్రెండ్స్ అంతే. అండ్ అండ్ ఇదైతే నేను బ్యాక్ కేస్ కూడా ఒకటి తీసుకున్నాను. సో, ఇది కూడా నాకు ఇదొచ్చేసి మనకి 150 చెప్పారు. బట్ ఇంకా ఫైనల్‌గా 120 రూపీస్ ఇచ్చి తీసుకున్నాను. అండ్ అంతే కాకుండా మీరు మొబైల్ కొన్నప్పుడైతే మీకు ఎలాంటి గ్లాస్ అనేది ఏమి ఏసివ్వరు. సో, దయచేసి మీరు కొత్త ఫోన్ తీసుకున్నప్పుడైతే కంపల్సరీ అనేది గ్లాస్ వేపించుకోండి. ఇదొచ్చేసి 100, 150 ఉంటుంది. సో, వేసుకుంటే ఏందంటే మీకు కింద పడినా సరే అంత ఏం పగలదు. ఎందుకంటే అన్ని డబ్బులు పెట్టి కొన్నప్పుడు ఏదైనా సరే వస్తువు అనేది జాగ్రత్త చేసుకోవాలి మనం. సో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ ఫర్ జాబ్ అప్డేట్స్ కోసం. ఓకేనా. సో దయచేసి వీడియో అయితే లైక్ చేయండి. సో ఎందుకంటే ఎవరికైతే తక్కువ బడ్జెట్లో మొబైల్ కావాలంటే ఈ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. సో నేను అందుకే మీకు పర్టికులర్గా అడిగేది కాబట్టి హెల్ప్ చేసినట్టు అవుతారు మీరు కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్.